ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులో ముందు వరుసలో నిలిచేవి గుడివాడ, గన్నవరం. ఇక ఈ రెండు నియోజకవర్గాలు రాజకీయంగా మాత్రమే కాదు, సామాజికంగా కూడా అత్యంత ప్రాధాన్యం కలిగిన కేంద్రాలుగా పేరొందాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి పట్టుకొమ్మలుగా ఈ ప్రాంతాలు గుర్తింపు పొందాయి. గుడివాడలో కొడాలి నాని వరుసగా గెలుస్తూ గట్టి పట్టు సాధించారు. అటు గన్నవరంలో వంశీది కూడా సేమ్ పొజిషన్. అయితే గత ప్రభుత్వంలో వీళ్ళ నోటి దూలతో తమ ఇమేజ్ మొత్తం పోగొట్టుకున్నారు. ఇక ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి పదంలో ఈ రెండు నియోజకవర్గాలు దూసుకెళ్తున్నాయి. దీంతో నానితో పాటు వంశీ రాజకీయ జీవితం ఇక ముగిసినట్టే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ రెండు చోట్ల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో హాట్ నియోజకవర్గాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది గుడివాడ, గన్నవరం. ఇక్కడ నుంచి పోటీ చేసిన నాయకులు, గెలిచిన నాయకులు ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే కావటం గత ఎన్నికల చరిత్ర చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో రాజకీయ స్వభావం ఒకేలా ఉండదు. గన్నవరం పార్టీ ఆధారిత రాజకీయాలకు కేంద్రంగా ఉంటే, గుడివాడ మాత్రం వ్యక్తిగత ఇమేజ్ ఆధారంగా నడిచే నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంది. గుడివాడ నియోజకవర్గంలో గత దశాబ్ద కాలంగా రాజకీయ ఆధిపత్యం చలాయించిన పేరు కొడాలి నాని. పార్టీ ఏదైనా సరే కొడాలి నాని వ్యక్తిగత ఇమేజ్తో వరుసగా 4 ఎన్నికల్లో విజయం సాధించారు. గుడివాడలో పార్టీ కన్నా వ్యక్తే ముఖ్యమన్న అభిప్రాయాన్ని నాని బలపరిచారు. స్థానికంగా దూకుడు రాజకీయాలు, నేరుగా మాట్లాడే శైలి, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఇవన్నీ ఒక దశలో ఆయన్ను అజేయ నాయకుడిగా నిలబెట్టాయి. కానీ అదే దూకుడు, వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ ప్రత్యర్థులతో ఘర్షణలు క్రమంగా ఆయన ఇమేజ్ను దెబ్బతీయటం ప్రారంభించాయి. ఇక గన్నవరం నియోజకవర్గ విషయానికి వస్తే, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన పునాదులు ఉన్నాయి. ఆ పార్టీ బలానికి తోడు వల్లభనేని వంశీ వ్యక్తిగత ఇమేజ్ కూడా కలిసి రావడంతో ఆయన వరుస విజయాలు సాధించారు. ఒక దశలో గన్నవరం అంటే వంశీ, వంశీ అంటే గన్నవరం అన్నట్టుగా రాజకీయ వాతావరణం ఉండేది. పార్టీ అండ, వ్యక్తిగత ప్రభావం కలిసి ఆయనకు బలంగా మారాయి. అయితే ఈ ఇద్దరు నేతలు రాజకీయ ప్రయాణం ఒకే మలుపు దగ్గర తారుమారైంది. వ్యక్తిగత ఇమేజ్ను తామే దెబ్బతీసుకున్న పరిస్థితి ఏర్పడింది. వివాదాలు, ఆరోపణలు, రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు ఇవన్నీ కలిసి ఇద్దరి గ్రాఫ్ను క్రమంగా దిగజార్చాయి. దీని ఫలితమే గత ఎన్నికల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ పరాజయం చెందటం. ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ కన్నా వ్యక్తిగత ఇమేజే కీలకమన్న విషయం మరోసారి నిరూపితం అయ్యింది. ఎన్నికల్లో ఓడిన తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించినా వాస్తవం భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరి రాజకీయ ప్రభావం మరింత తగ్గినట్టు కనిపిస్తోంది. పార్టీలోనూ నియోజకవర్గాల్లోనూ వారి తరపున బలంగా గళం వినిపించే పరిస్థితి లేదు. గుడివాడలో కొడాలి నాని గత 18 నెలలుగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉన్నారు. నియోజకవర్గానికి వచ్చిన వ్యక్తిగత పనులకే పరిమితం అవుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనటం అరుదుగా మారింది. దీంతో వైసీపీ కేడర్ అయోమయానికి గురైంది. ఉన్న కొద్దిపాటి కేడర్ మాత్రమే నాని వెంట ఉన్నప్పటికీ వారు కూడా పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావటం లేదు. ఫలితంగా గుడివాడలో వైసీపీ ఉత్సాహం, హడావుడి ఎక్కడా కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే వంశీపై కేసులు పెరగటం, రాజకీయంగా ఒంటరితనం పెరగటం ఇవన్నీ ఆయన పరిస్థితిని మరింత బలహీనపరిచాయి. ఒకప్పుడు చుట్టూ ఉండే నేతలు, కార్యకర్తలు ఇప్పుడు దూరంగా ఉంటున్న పరిస్థితి నెలకొంది. వ్యక్తిగత ఇమేజ్ తగ్గిపోవటమే కాకుండా పార్టీ పరంగా కూడా ఆయనకు బలమైన మద్దతు కనిపించటం లేదు. ఇక ఇదే సమయంలో ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు మరింత దగ్గర అవుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రజల సమస్యలను నేరుగా విని వాటిని ప్రభుత్వానికి చేరవేసి పరిష్కారానికి ప్రయత్నించడం ద్వారా వారు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తున్నారు. ఈ విధానం ప్రజల్లో సానుకూలతను తీసుకువస్తోందని పరిశీలకుల అభిప్రాయం. మొత్తంగా చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం వంటి కీలక నియోజకవర్గాల్లో ప్రస్తుతం వైసీపీకి అనుకూల వాతావరణం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇమేజ్ కోల్పోయిన నేతలు, అయోమయంలో ఉన్న కేడర్, మరోవైపు ప్రజలకు చేరువ అవుతున్న అధికార పక్షం
ఈ సమీకరణాలు మారకపోతే రాబోయే రోజుల్లో ఈ రెండు నియోజకవర్గాలు వైసీపీకి మరింత కఠిన పరీక్షగా మారే అవకాశం ఉందని అంటున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News